ఫ్రెండ్స్, ఈరోజు మీకు సగ్గుబియ్యంతో ఒక మంచి టిఫిన్ చూపిస్తాను. సగ్గుబియ్యం నానబెట్టినవి బాగాను నానబెట్టి ఎలా అంటే టమాటో జ్యూస్ గ్రైండ్ చేసి టమాటో గ్రైండ్ చేసి అందులో నానబెట్టాను. చిటికెడు పసుపు వేసాను. తర్వాత గ్రీన్ పీస్, తర్వాత వేరుశెనగ పప్పులు వేయించి గ్రైండ్ చేసుకున్నాను కొంచెం అటు ఇటుగా. తర్వాత పోపు కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర. ఇష్టమైతే శనగపప్పు అన్నీ వేసుకోండి. నాకు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ పప్పులు అవి తినలేరు, అందుకని ఇలా చేస్తాను నేను. తర్వాత క్యారెట్ కూర సాల్ట్ వేసి పెట్టాను. ఇది అలచందల కూర చేశాను. అందులో గింజలు పెద్దవి వచ్చాయి, ఆ గింజలు తినలేరని అవి గ్రైండ్ చేశాను, ఇందులో వేద్దాం. తర్వాత అల్లం కూర, అల్లం ఫ్రెష్ అల్లం, కరివేపాకు, తర్వాత కొంచెం పచ్చిమిర్చి, తర్వాత నిమ్మకాయ. ఇప్పుడు చూడండి వేస్తున్నాను. ఇది వేసాను కదా, వేసాక అది కొంచెం ఉండగానే వేసేయాలి ఇది, ఎందుకంటే మరి పప్పులు నల్లగా అయిపోతాయి, లేకపోతే పప్పులు నల్లగా అవ్వకూడదంటే కొంచెం బాగుండగానే వేయాలి. అల్లం బాగా వేగాక చూడండి, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మాకు చాలామంది ఉంటారు ఇంట్లో, కానీ చేస్తుంటే సాయం చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? అది అందుకని చెప్పి కొన్నిసార్లు మనం ఒంటరిగా వెళ్తేనే మనకి కష్ట నష్టాలు తెలుస్తాయి. అంచేత భయపడకుండా అయినా ఒక్కదాన్ని నేను చేస్తున్నాను వీడియో, ఎందుకంటే ఏదో నా కష్ట సుఖాలు పంచుకోవాలి. కష్టం అంటే కూర కొయ్యడం, సుఖం అంటే వండుకు తినడం, అది మాట. చూడండి, ఇది వేసా కదా కూర వేసి, కావాలంటే బంగాళదుంపలు కూడా ఉడకబెట్టుకుని కొన్ని ముక్కలు చేసుకుని వేసుకోవచ్చు. ఇలా సాల్ట్ వేసాను కదా, మెత్తబడిపోతుంది. ఇందులో గ్రీన్ పీస్, మాత్రం ఇది ఫ్రోజన్ ఎవరు కనిపెట్టారో, కానీ నిజంగా మాలాగా పల్లెటూరులో ఉండేవాళ్ళు ఎవరికైనా. ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం ఇది వేగింది. ఇలా పెడతాం కదా మూత, ఇది తప్పు, ఎందుకంటే దీంట్లో ఉన్న నీరు, ఆవిరి నీరు బర్నర్స్ మీద పడుతుంది, అందుకని అలాగే పెట్టాలి. ఇప్పుడు ఇందులో ఇది వేసేయాలి. సగ్గుబియ్యం నానబెట్టాం కదా, పెట్టింది. వేసి ఇలా వేసాం కదా, ఇప్పుడు ఈ వేడికి నిమ్మరసం కూడా పిండితే వీటిలోకి పీల్చుకుంటుంది బాగా. ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆపేసి వేసినప్పుడు ఇలా వేసేయాలి. వేసి ఇలా వేసి ఆపేయడమే. కొంచెం అయింది, ఇంకొంచెం వేస్తుంటే కొంచెం పొడిగా వచ్చేది. ఇది ఆరాక పొడిగా అయిపోతుంది. అంతే, టిఫిన్ ఇది, టిఫిన్ అంతే. మీరు కూడా ట్రై చేయండి.